అందరికీ నమస్కారం అండి. అవన్ పాకశాస్త్రానికి స్వాగతం, సుస్వాగతం. అందరూ చాలా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఇవాళ మనం జొన్న పిండితోటి దోసలు వేసుకుంటాం. అంటే రొట్టెలు వేసుకుంటారు కదా! దోసలు కూడా వేసుకొని తినొచ్చు. ఏమేం కావాలి దీనికి? మనకి జొన్న పిండి కావాలి, వరిపిండి కావాలి, పచ్చిమిర్చి కావాలి, జీలకర్ర కావాలి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, ఉప్పు కావాలి. ఒక గిన్నె తీసుకుని అందులో జొన్న పిండి జల్లించుకుని, అలాగే వరిపిండి కూడా జల్లించుకుని వేసుకుని, ఇందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుని వేసుకోండి. ఇందులో ఉప్పు వేసుకుని నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోండి. దీన్ని ఇలాగ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. పెనానికి నూనె రాసి ఇప్పుడు తయారు చేసుకుని పెట్టుకున్నది తీసుకొచ్చి దీని మీద వేయండి. ఇది 2 వెంపులా బాగా కాల్చుకుని కొంచెం పైన నూనె వేసుకుని బాగా కాల్చుకుని తింటే చాలా బాగుంటుంది. రొట్టెలే కాదు, దోశలు కూడా చాలా బాగుంటాయి. జోవర్ దోశ సిద్ధమైపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like it, share it and subscribe it for more updates. Jai Hind.